నమస్తే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను సీతారాముల కళ్యాణానికి వెళ్ళొచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఎందుకో సీతా కళ్యాణం గురించి చదవాలనిపించింది. నేను చదువుతుంది ఇప్పుడు శ్రీ వాల్మీకి రామాయణం బుక్‌లో నుంచి సీతా కళ్యాణం చిన్న బిట్ చదువుతాను. అంటే మనం ఒక్కసారి చదువుతుంటే ఏంటంటే మనం ఆ ప్లేస్‌లో ఉన్నట్టు ఇమాజిన్ చేసుకుంటాం కదా! చాలా బాగా అనిపించింది. అందుకోసమని మీతో షేర్ చేసుకుంటున్నానండి. చిన్న పార్ట్. నిండు తొడుగుతో ముస్తాబు చేసి సీతని తీసుకువచ్చాడు జనక మహారాజు. అగ్ని ముందు రాముడి ఎదుట నించోపెట్టాడు. రామా, ఇదిగో సీత, నా కూతురు. ఈమె నీకు ఇల్లాలవుతుంది. స్వీకరించు, నీకు శుభం. ఈమె చెయ్యి నీ చేత్తో పట్టుకో. సీత ప్రతివ్రత, భాగ్యవంతురాలు అవుతుంది. నీడలా నిన్ను అనుసరిస్తుంది అంటూ రాముని చేతిలో మంత్రనీళ్లు పోశాడు. దేవతలు, ఋషులు మేలు మేలు అన్నారు. పూలవాన కురిసింది. మంత్రజలంతో సీతని రాముడికి కన్యాదానం చేసి సంతోషించాడు జనక మహారాజు. ఎంత బాగుంది కదా చదువుతుంటే. పూలవాన కురిసింది అంటే మనం ఊహించుకుంటాం ఒక్కసారైనా, అరే ఇలా జరిగిందా అని చెప్పి. తర్వాత అలాగే లక్ష్మణునికి ఉర్మిళాదేవితో, భరతుడు మాండవితో, శత్రుఘ్నుడు శృతకీర్తితో పెళ్లి జరిగింది. దశరథ కుమారులు భార్యల అందమైన చేతులు పట్టుకోగానే ఆకాశం మీద మిలమిలా మెరుస్తూ పూలవాన కురిసింది. దివ్య దుదుమ్ములు మోగాయి. పాటలు పాడుతూ వాద్యాలు వాయిస్తూ అప్సరసలు నాట్యమాడారు. గంధర్వులు మధురంగా గానం చేశారు. అంతమంది అదంతా ఆశ్చర్యంగా చూశారు. ఇలా నలుగురు రాజకుమారులు తూర్య రావాల మధ్య నృత్య గీతాల నడుము ముమ్మారు అగ్ని వేదికని ప్రదక్షిణ చేశారు. వివాహం చేసుకున్నారు. దివ్యంగా జరిగింది వివాహం. అలా జరిగిందంట వివాహం. ఎంత బాగా జరిగింది కదా! నేనైతే చదవంగానే ఊహాలోకానికి అయితే వెళ్ళిపోతాను. మీరు కూడా ఎవరైనా నాలాగా ఊహాలోకానికి వెళ్ళిపోతారా? వెళ్తే తప్పకుండా కమెంట్ చేయండి. జై శ్రీరామ్.